రాజకీయాలు కుటుంబాలను కలుపుతాయి. ఎంత కొట్టుకున్నా బయట మంచిగా ఉంటాయి. బయట కొట్టుకున్నా చివరకు దగ్గరకు చేర్చుతాయి. గత వైరాన్ని గాలికి వదిలేసి వియ్యాలందుకుంటారు. పెళ్లిలకు కూడా పిలుస్తారు. ఇప్పుడు చంద్రబాబు, షర్మిల కుటుంబాలకు అదే రూల్ వర్తిస్తోంది. గత వారం రోజులుగా పరిణామాలు చూస్తే ఇది మర్యాద కొద్దీ వస్తున్న పిలుపులా లేక భవిష్యత్తు రాజకీయ చిత్రం కళ్లకు కనిపిస్తోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. చంద్రబాబు వర్సెస్ వైఎస్, ఇది లవ్ హేట్ రిలేషన్షిప్. అసెంబ్లీలో చంద్రబాబును ఇక చాలే కూర్చోమని వైఎస్ కటువుగా చెప్పినట్లు అనిపించినా వారి మధ్య కాంగ్రెస్ పార్టీలో అంతకు ముందటి స్నేహం చూస్తే మాత్రం కేవలం చిన్నపాటి రాజకీయ వైరం మాత్రమే ఉండేదని చెప్పొచ్చు. ఎంత స్వర్ణాంధ్ర రథసారథి అని చంద్రబాబును జనం పొగిడినా ఆయన్ను దించింది మాత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కరిష్మానేనని చెప్పక తప్పదు. అయితే చంద్రబాబు వైఎస్ మధ్య రాజకీయ వైరమే గాని కక్ష సాధింపు ఎన్నడూ లేదు. జగన్ సీఎం అయిన తర్వాత మాత్రం సీన్ మారిపోయింది. చంద్రబాబుపై ఆయనకున్న కక్ష భవనాల కూల్చివేత నుంచి జైలుకు పంపడం వరకు సమకాలీన రాజకీయాల్లో కళ్లకు కనిపిస్తూనే ఉంది. కాకపోతే ఇప్పుడు సైడ్ ట్రాక్ మరొకటి నడుస్తోంది. అదే చంద్రబాబు ఫ్యామిలీతో షర్మిలారెడ్డి కుటుంబం స్నేహం. షర్మిల కుటుంబం చంద్రబాబు కుటుంబం దగ్గరవుతున్నట్లుగా తాజా పరిణామాలు చెబుతూనే ఉన్నాయి. షర్మిలారెడ్డి తనయుడు రాజారెడ్డి పెళ్లికి తొలి ఆహ్వాన పత్రం చంద్రబాబుకే అందిందని ఇరు పార్టీల వర్గాలు వెల్లడించాయి. అంతకు ముందు చంద్రబాబు కుటుంబానికి షర్మిల క్రిస్మస్ గిఫ్ట్స్ పంపితే వాళ్లు కూడా స్నేహహస్తాన్ని అందించారు. షర్మిల 2 సార్లు పాదయాత్రలు చేశారు. ఒకసారి అన్న జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన తరపున కాలికి బలపం కట్టుకొని నడిచారు. తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత ఏకబిగిన అన్ని అవరోధాలను అధిగమిస్తూ ఆమె 3500 కిలోమీటర్లు నడిచారు. ఆమె సొంత పార్టీ పెట్టిన సందర్భంగా ఏదో చేస్తారనుకుంటే చివరికి కాంగ్రెస్లో విలీనానికి ప్రయత్నిస్తున్నట్లుగా కూడా వార్తలొచ్చాయి. ఏ రేవంతుడు అడ్డుపడ్డాడో కానీ ఆమెకు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే మాట కూడా పక్కకు వెళ్లిపోయింది. తాజాగా మరో వార్త తెర మీదకు వచ్చింది. ఆమెను కాంగ్రెస్లో చేర్చుకొని ఆంధ్రప్రదేశ్ శాఖకు అధ్యక్షురాలిగా చేస్తారని కొన్ని పత్రికల్లో కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఈలోపు సైడ్ ట్రాక్ గా చంద్రబాబు, షర్మిల కుటుంబాల స్నేహంపై ఫోకస్ పెరిగింది. గతంలో కూడా ఆ 2 కుటుంబాలు అప్పుడప్పుడు స్నేహ వాక్యాలు వల్లించుకుంటూనే ఉన్నాయి. చంద్రబాబు అరెస్టును షర్మిల కుటుంబం, ముఖ్యంగా షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఖండించారు. చంద్రబాబు కోసం యేసు ప్రభువును ప్రార్థిస్తున్నానని బ్రదర్ అనిల్ చెప్పుకున్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారని కూడా అనిల్ తనదైన జోస్యం చెప్పారు. అంతకు ముందు షర్మిల స్వయంగా లోకేష్ కు, భువనేశ్వరికి ఫోన్ చేసి పరామర్శించారు. ఇప్పుడు క్రిస్మస్ పండుగకు షర్మిల బహుమతులను చంద్రబాబు ఫ్యామిలీకి పంపారు. దానిపై ప్రత్యేకంగా షర్మిల గారు అని పేరు కూడా రాసి ఉంది. ఆ బహుమతులు లోకేష్ కు ఉద్దేశించినవిగా చెప్పుకున్నారు. అంటే లోకేష్ ను భవిష్యత్తు నాయకుడిగా షర్మిల గుర్తించారనుకోవాలి. దాంతో స్పందించిన చంద్రబాబు కుటుంబం కూడా షర్మిల పిల్లలకు బహుమతులు పంపారు. ఈలోపే అమెరికాలో చదువుకున్న షర్మిల కుమారుడు రాజారెడ్డి అక్కడ స్థిరపడిన కమ్మ సామాజిక వర్గం కుటుంబానికి చెందిన అమ్మాయి ప్రియను ప్రేమించాడని, జనవరి 17న పెళ్లి జరుగుతుందని తెలిసిందే. దానికి సంబంధించిన తొలి ఇన్విటేషన్ చంద్రబాబుకే అందింది. ఇది కుటుంబ స్నేహానికి చిహ్నమని 2 పార్టీలు చెప్పుకుంటూ ఉండగా రాజకీయాలకు కూడా దాన్ని ముడిపెడుతున్నారు. ప్రస్తుతం బీజేపీతో పరోక్ష స్నేహం ఉన్న టీడీపీ త్వరలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోదన్న నమ్మకం ఏంటన్నది పెద్ద ప్రశ్న. అందుకే కుటుంబ స్నేహం ద్వారా భవిష్యత్తు రాజకీయానికి బీజం పడిందని కూడా కొందరు చెప్పుకుంటున్నారు. అందరికీ మేనమామనని చెప్పుకునే ఏపీ సీఎం జగన్ కు షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లి శుభలేఖ అందిందో లేదో తెలియదు. ఆయనకు అందకపోతే మాత్రం జగన్ షర్మిల తెగదెంపులు ఖాయమైనట్లేనని చెప్పుకోవాలి. ఆ దిశగానే షర్మిల కుటుంబం చంద్రబాబుతో స్నేహాన్ని కోరుకుంటుందనుకోవాలి. రాజకీయంగా నిలదొక్కునేందుకు కూడా షర్మిల టీడీపీకి స్నేహహస్తం అందిస్తున్నారనుకోవాలి. ఏదైనా పిక్చర్ ఫుల్ క్లారిటీ రావాలంటే మరో నెల రోజులైనా ఆగక తప్పదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.